అందులో అభిలాష సినిమా పాటలు మీరు ఇవాల్టికి వినండి. అభిలాష సినిమా పూర్తి యవ్వనంతో మీకు వెక్సిస్తాయి పాటలు. మీకు అభిలాష సినిమా పాటలు వింటే మీకు మీరు చాలామంది అనుకుంటారు గీతాంజలి తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. గీతాంజలి సినిమా ఇదయత్తే తీరుడాయిదే తమిళంలో టైటిల్ పెట్టారు, తమిళంలో డబ్ చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు సరిగ్గా ఆ సమయానికి యుఎస్ వెళ్ళారు. మ్యూజికల్ నైట్స్ చేసుకుంటూ వెళుతున్నారు. వెయిట్ చేసి మన మనో గారి చేతి పాడించి రిలీజ్ చేశారు. తమిళంలో మనో గారు మొత్తం బాలు గారి పాటలు పాడిన పాటలని మన నాగూర్బాబు గారు వాయిస్ తమిళంలో ఇవాల్టికి బాలు గారి కోసం ఎదురు చూసి సమయం లేదు. అలా సమయం లేకుండా మనో గారు లాంటి గాయకులు బాలు గారిని ఆయన అనుసరించి పాడినా ఆయన తనదైనటువంటి పంధాన్ని ఎంచుకున్నప్పటికీ అలా కొంతమంది గాయకులు ఏంటంటే వాళ్ళు కూడా అద్భుతంగా తన జీవితంలో మనో కూడా అద్భుతమైనటువంటి సమయాన్ని సంగీతం కోసం జీవితం అంతా సంగీతం కోసం త్యాగం చేసినటువంటి రావాల్సినటువంటి గుర్తింపు మన తెలుగువాడు కాబట్టి రాదు. అది మన దురదృష్టం, తెలుగు వాళ్ళ దురదృష్టం. అది అంటే నాగూర్బాబు గారి చాలా ఇంటర్వ్యూలో చూడడం ఏంటంటే తను పాడిన పాటలు బాలు గారి ఖాతాలోకి వెళ్ళిపోవడం వల్ల నాకు ఆ పేరు రాలేకపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అనేసి నేను పాడిన పాట కూడా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోవడం అంటే అది అదృష్టం అనుకోవాలా శాపం అనుకోవాలా కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా గురువు గారి బ్లెస్సింగ్స్ నాకు వచ్చాయి. ఆయన గొంతును అంటే ఈక్వల్ గా నేను రీచ్ అయ్యానని హ్యాపీ అనిపించింది. బట్ ఇది నేనే పాడానని చెప్పుకుని రావడం నాకు బాధ అనిపించింది. ప్రియా ప్రీతమ రాగాలు మరి మనోయే పాడి బాబు గారే పాడింది కిల్లర్లో. అలాగే గరాన మొగుల హే పిల్ల కాఫీ బిగ్గీ కంచం మంచం 1/2 ఆయన పాడిందే. లేడీస్ టైలర్ అది కూడా ఏంటి ఆ టైంకి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు దొరకలేదు కాబట్టి నాగూర్బాబు గారితో పాడించిన తర్వాత సేమ్ బాలు గారు పాడినట్టే ఉన్నారు అసలు మన ఆలాపనైనా మనం ఇది విషయం మాట్లాడుకున్నాం. అవును, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మరొక గాయకుడు జన్మించడం అనేది అసాధ్యం అండి. గాయకుడు కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్. అదే వస్తున్నా, అదే అక్కడికి వద్దాం. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నది మీరు పక్కన పెడితే, ఇది సింగర్ అనేది మనం పక్కన పెడితే, కమల్ హాసన్ గారి గొంతుకి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుకి అసలు పోలిక ఉండదండి అసలు. కానీ కమల్ హాసన్ గారి సినిమాలకి బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ అనేది తెలుగులో మనకు అలవాటు అయిపోయింది. నాకు ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయాను సార్, బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్తారా అనేసి అని. అప్పటిదాకా అది కమల్ హాసన్ గారి గొంతు అనేసనే ఆయనకు తెలుగు అన్ని లాంగ్వేజెస్ వచ్చు కదా. తర్వాత ఒక స్టేజ్ పైన రివీల్ అయినప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఏంటి బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి డబ్బింగా, అసలు ఆయన గొంతులాగా ఇంత అద్భుతంగా డబ్బింగ్ చెప్పడం, నటించడం. మీకు పక్క ఇంటి అమ్మాయి అండి చంద్రమోహన్ గారు చేశారు ఆ సినిమాలో. చక్రవర్తి గారు చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. వాళ్ళ కోసం చంద్రమోహన్ చేసిన కంటే అసలు చక్రవర్తి గారు బాలసుబ్రహ్మణ్యం గారి కోసం హాళ్ళు నిండిపోయాయి అన్నమాట. ఆయన పిలక పెట్టేసుకొని తమిళ పంతులు ఆయన జయసుధ గారు కేవలం పాటలు వచ్చిన సంగీత వాళ్ళనే ఇష్టపడాలన్న కాన్సెప్ట్. బాలసుబ్రహ్మణ్యం గారు వెనుకుండి మా చిన్నతనంలో మాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో చిలకా పలకవే ఆ కిటికీ తెరవే పాట ఒకటి. ఇంకోటి పక్కింటి అది పాపులర్ సాంగ్. అది మాకు ఇది ఇష్టం, చిలకా పలకవే ఆ కిటికీ తెరవే అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట చాలా ఇష్టం. హిందీలో చాలా గొప్ప సినిమా అండి అది. మన మెహమూద్ గారు చేశారు. ఏక్ చతుర్నార్ అని గొప్ప శాస్త్రీయ గీతం ఉంటుంది అందులో. అలా ఏంటంటే అలా కలిసి ప్రయాణించి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సీతాకోక చిలుక ఇవన్నీ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, సితారా, ఇవన్నీ ఏంటంటే పూర్ణోదయాలు వచ్చినటువంటి సినిమాల ద్వారా బాలు గారికి వచ్చిన ఖ్యాతి కావచ్చు, జాతీయోత్తమ గాయకుడిగా ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు కావచ్చు. అట్లాగే నటుడిగా ఆయన ఏంటంటే పవిత్ర బంధం ఒకటి అండి, అద్భుతమైన పాత్ర. పవిత్ర బంధం ఒకటి, కనీవినెరుగని పాత్ర. మిథునంలో ఆయన ఆ పాత్ర అప్పదాస్ పాత్ర అనేది అది సాక్షాత్కరింపజేశారు. ఆ కథలో శ్రీరమణ గారి కథలో ఏ పాత్ర అప్పదాస్ ఉందో అప్పదాసుని బుచ్చిలక్ష్మిని ఇద్దరు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అన్నట్టు చేశారు. ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఆయన చూపించిన విధానం కావచ్చు, అలక క్యారెక్టర్లు ఒదిగిపోవడం, 2 క్యారెక్టర్లతో సినిమా తీస్తే ఏం చూస్తారు జనాలు అనుకున్న వాళ్ళను ఔరా అనిపించారు. 2 యాక్టర్స్ నటనతో మోస్ట్ భాగం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆ భోజన ప్రియుడు ప్రతి ఒక్క దాంట్లో ఆయన చూపించిన యాక్టింగ్ అనేది అద్భుత. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మరణానంతరం భారతరత్న ప్రకటించి ఉండాల్సింది, ప్రకటించలేదు. అదొక
బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకే కాదు భారతీయ సినీ సంగీతానికి కూడా ఒకంత లోటు అని మనం చెప్పుకోవచ్చు. భారతరత్న ప్రకటించి ఉండాలి. అంత క్రితమే పద్మభూషణ్ ప్రకటించిన పద్మశ్రీ పద్మభూషణ్, ఆ తర్వాత మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే కూడా ప్రకటించాలి, బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రకటించాల. నిర్మాతగా చాలా ప్రయోగాలు చేశారు ఆయన. తమిళంలో చేశారు, తెలుగులో చేశారు, చేతులు కాల్చుకున్నారు, చాలా అయింది పాపం ఆయన జీవితంలో కూడా. కృష్ణ గారితో కొంతకాలం వైరుధ్యాలు వచ్చాయి. రాజ్ సీతారాం గారు కృష్ణ గారికి కొంతకాలం పాడారు, ఆ తర్వాత మళ్ళీ సర్దుకున్నారు. అలా ఆయన ప్రయాణం అట్లా కొనసాగింది. 4 జాతీయ అవార్డులు సార్. నంది అవార్డ్స్ ఇంకా లెక్కలేదు, అవి దానికి లెక్కలేదు. నంది అవార్డులు, ఫిలింఫేర్లు ఇంకా అవి ఎండ్లెస్, కౌంట్లెస్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ అన్నమాట. 6 జాతీయ అవార్డులు సార్. పద్మశ్రీ 2001, పద్మభూషణ్ 2011, మరణానంతరం 2021 పద్మవిభూషణ్. కానీ కోవిడ్ వచ్చి మా దేశాన్ని అతలాకుతలం చేసింది. బట్ మనకు అందరికీ ఇష్టమైన మన జీవితాల్లో మనం ఏంటి మన కుటుంబ సభ్యుడిగా భావించేటటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే శంకరాభరణం విడుదల 25 సంవత్సరాల సందర్భంగా సభలు, సమావేశాలు, సత్కార కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారిని చూడటం, ఆయన మాట్లాడింది వినటం అనేది ఒక భాగ్యంగా భావిస్తాను నేను. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది అనంతమైనటువంటి విషయాలు, ఆయన మాట్లాడేటటువంటి విషయాలు, చెప్పేటటువంటి విషయాలు వినాలన్నమాట కూర్చుని. అంతే తప్ప మనం వెళ్ళి నేను మీ అభిమానండి, నాకు ఆ పాట ఇష్టం అండి, అవన్నీ అట్లాంటి చర్చలు పెట్టకూడదు అనమాట అటువంటి మహామహనీయుల దగ్గర. అలా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన తెలుగు లలిత కళాతోరణంలో శంకరాభరణం విడుదల 25 సంవత్సరాలైన శుభ సందర్భంగా జరిగిన వేడుక్కి ఏడిది నాగేశ్వరరావు గారు తీసుకెళ్లారు. నన్ను కూడా తీసుకెళ్ళిన తర్వాత నాతోనే ఉండు అంటే నేను ముందు వరుసలో కూర్చొని చూస్తాను కార్యక్రమం అని చెప్పి విశ్వనాథ్ గారు, వేటూరు సుందరమూర్తి గారు, చంద్రమోహన్ గారు తప్ప అందరూ వచ్చారండి. జీవించి ఉన్న వాళ్ళందరూ, చంద్రమోహన్ గారు మినహాయిస్తే, చంద్రమోహన్ గారు చెన్నైలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు, మంజు భార్గవి గారు అందరూ ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వరుసకు 3 అన్నదమ్ములు అవుతారు. తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారికి, ఏడిది నాగేశ్వరరావు గారికి, వేటూరు సుందరరామూర్తి గారికి అందరికీ పాదాభివందనం చేసి ఏదో విద్యార్థిలాగా, ఏదో ఒక శిష్యుడిలాగా, ఏదో ఆ కార్యక్రమానికి వస్తే ఆ కార్యక్రమం ద్వారా ఏదో ఆయన తెలుసుకునేటటువంటి విషయం, కొత్త విషయం ఉంటే తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాడిగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అక్కడ. ఏది శంకరాభరణం సినిమాకి పాడి జాతీయ పురస్కారాలు పొందినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నిరంతర విద్యార్థిలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన ప్రవర్తన అలాగే. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఉన్నటువంటి స్వరసమం అంటారండి, ఆ స్వరసమం వల్ల ఆయన గాత్రానికి ఆ సౌందర్యం వచ్చింది. ఆ భాష కొత్త అందాల్ని అది అందుకుంది, తనను తాను భాష అందంగా తీర్చిదిద్దుకుంది. ఆయన గొంతులో సరికొత్త హొయలిపోయింది తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు మాట. అంటే రాజమౌళి గారు ఒక సందర్భంలో సునీల్ గారితో తీస్తున్న సినిమాలో పరుగులు తీగి ఉరుకులు అన్న పాటకు సంబంధించి మర్యాదరామ్ అన్నది, ఇది ఖచ్చితంగా బాలు గారే పాడాలి, బాలు గారు పాడితేనే ఆ పాటకున్న ఆర్ద్రత కావచ్చు, ఆ పదాల ఏంటిది అందం కావచ్చు, ఆ పాటలో ఉన్న ఆ పరుగు కావచ్చు, ఆయన పాడితేనే అవుతుంది, ఎవరు దీన్ని పాడొద్దు అంటూ ఆయనతో పాడించుకోవడం తీసి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత మేము 2006లో స్టాలిన్ ఆడియో విడుదల, లలిత కళాతోరణం వేదిక మీదే చిరంజీవి గారి జన్మదిన వేడుకలు. ఆ సమయానికి ఏమైందంటే మణిశర్మ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సంగీత విభావరి చేయించాలని మణిశర్మ గారు మహతికి వెళ్ళాం, రికార్డింగ్ థియేటర్. వెళ్ళినప్పుడు ఏమైందంటే లోపల పాట వినిపిస్తోంది, ట్రాక్ తీసేశారు, అయిపోయింది, బాలుగారు పాడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అబ్బా, బాలుగారిని మిస్ అయ్యారు, అతి సన్నిహితంగా చూసేటటువంటి అవకాశం కోల్పోయామని అనుకుంటున్నాం. అనంత శ్రీరామ్ ఉన్నాడు ఆ రోజు, అక్కడే మాట్లాడుకుంటున్నాము. పాట వినిపిస్తుంది, సూర్యుడే సెలవని పాట వినిపిస్తుంది. మణిశర్మ గారు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నాం, అంతా అయిపోతుంది. మణిశర్మ గారు చెప్తున్నారు, బాలు గారు బాగా పాడారు, అలా పాడారు, ఇలా పాడారు, అక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారంటే బాలుగారు నడుచుకుంటూ వస్తున్నారు. బాలుగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారని చెప్తున్నాడు, నేను చెన్నై వెళ్ళారు, బాలుగారు వస్తున్నారు లోపలికి. నాకు అర్థం అవ్వాలి. ఇలా వచ్చారు బాలుగారు, వస్తే లేస్తాం కదా, ఇలా లేచేసి వెళ్ళిపోయి అసంకల్పితంగా వెళ్ళి కాళ్ళకు దండం పెడితే ఆయన ఇలా అన్నారు, అయిపోయింది, ఇలా చేతులు కట్టుకొని నించున్నాం, అయిపోయింది. వెళ్ళిపోయారు అన్నారు, పాట పాడేశారు అన్నారు, మళ్ళీ వచ్చారు. ఏంటంటే బాలుగారు చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మణి
నాకెందుకు ఆ పాట నేను సరిగ్గా పాడలేదు అనిపించింది, మళ్ళీ ఇంకోసారి పాడటానికి వచ్చాను అన్నారు. పాడిన అయిపోయింది, ఆయనకు వేరే స్కెడ్యూల్ ఉండంగా వెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి దారిలో ఆయనకి ఏంటంటే నేను ఇంకా బాగా పాడాలి, నేను ఇంకా బాగా పాడలేదేమో. చిరంజీవి గారి గురికి ఆ పాత్ర ఏంటంటే సూర్యుడే సెలవుని పాట ఆయన హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాట. ఆ పాట మీకు జనాల్లోకి ఆ పాట వెళితేనే, చొచ్చుకు వెళితేనే ఆ స్టాలిన్ పాత్ర యొక్క పరమార్థం అన్నమాట. ఇంత ఆలోచించుకొని వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి నేను మళ్ళీ పాడతానన్నారు. దట్ ఈజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందులోనూ చిరంజీవి అంటే అమితమైన అభిమానం. మొట్టమొదటి బిరుదిచ్చింది ఆయనే కదా, నట భాస్కర్ అనే బిరుదిచ్చింది చిరంజీవి గారికి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆయన గురించి చెప్పకుండా ఆ సభ క్లోజ్ అవ్వదు పూర్తిగా. ఎంతమంది డాన్సర్స్ ఉన్నా చిరంజీవి గ్రేస్, చిరంజీవి యాటిట్యూడ్ అది ఎవరికి రాదు. కమల్ హాసన్ గారు డాన్సరే కాదని అనట్లే, కానీ ఈయనలో ఉండే గ్రేస్ ఆయనకి ఎప్పటికీ రాదు అనేసి ప్రతి సందర్భంలో చెప్పడము. ఆయన అన్నయ్య అని పిలిచే అతి కొద్ది మందిలో బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారి విషయంలో అన్నయ్య అని పిలిచే అతి కొద్ది మందిలో బాలసుబ్రహ్మణ్యం గారు ఉండడం, ఇంత అనుబంధం వీరిద్దరి మధ్య అనిపిస్తూ ఉంటుంది. అలాగే అండి, తర్వాత సంగీత కార్యక్రమాలు ఆయన రూపొందించి టీవీ మాధ్యమాల ద్వారా ఆయన చేసినటువంటి సేవ, అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి గాయకుల్ని ఇప్పటికి ఒక 2-3 తరాల వాళ్ళు వచ్చేసారు. దాంట్లో కూడా ఏంటంటే ఆ కార్యక్రమాలకి సంగీతంలో, మరీ ముఖ్యంగా సినిమా సంగీతంలో విశేష కృషి చేసినటువంటి ఆయా స్థాయిలకి, ఆయా ఏదైతే ఆ విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు తెర వెనుక ఉన్నటువంటి మహానుభావులు, వీళ్ళు ఇంత కృషి చేస్తే, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఇంత త్యాగం చేస్తే ఇంతమంది మాలాంటి వాళ్ళు మేము ముందుకు వచ్చామని చెప్పి ఆయా సంఘటనల్ని ఆయన వినిపించినటువంటి తీరు కావచ్చు, అటువంటి మహనీయుల్ని పరిచయం చేసినటువంటి ఆ వేదికలు కావచ్చు, అవన్నీ అద్భుతాలు. ఆయన నిజంగా 100 సంవత్సరాలు జీవించి ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరిగేవో, కానీ ఖచ్చితంగా జరిగేవి. కానీ భగవంతుడు అవకాశం తెలుగు వాళ్ళకి, సినిమా సంగీత ప్రియులకి ఇవ్వలేదు. కోవిడ్ మిగిల్చి వెళ్ళినటువంటి మహావిషాదం ఏదైనా ఉందంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోవడం, భారతీయులందరికీ. ఖచ్చితంగా మీరు అనేది వాస్తవము. దాంతోపాటు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అసలు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు? అంటే ఇటువైపు న్యాయం చేయలేక ఆగిపోయాను అనేసి ఆగారా? ఇక్కడ సంగీత దర్శకుడిగా కన్యాకుమారి సినిమాతో ఆయన ప్రయాణం అయ్యారు. దాసనారాయణ గారు పరిచయం చేశారు. చేసిన తర్వాత బాపు గారికి తూర్పు వెళ్ళే రైలు ఒకటి చేశారు. చుట్టూ చెంగావి చీర లాంటి మంచి పాటలు చేశారు. తర్వాత మయూరి సినిమాకు అద్భుతమైన పాటలు చేశారు. మయూరి సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు సంగీత దర్శకత్వంలో. అలాగే మనకి లాయర్ సుహాసిని అని ఒక సినిమా, సామాజిక అనే పాట చాలా పెద్ద హిట్, ఆల్రౌండర్ చాలా పెద్ద హిట్ అది, ఏది వంశీ గారి దర్శకత్వంలో. అలా ఆయన సంగీత దర్శకుడిగా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. సంగీత దర్శకుడిగా కంటే ఏంటంటే బాలు గారి అవసరం గాయకుడిగా చాలా ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడు మనం రాజాదిరాజు అనే సినిమా మీరు చూసారో చూడలేదని నాకు తెలియదు. రాజాదిరాజు సినిమాలో విజయ్ చంద్ర గారి టోన్లో పాడారు. నూతన్ ప్రసాద్ గారికి సైతాన్ క్యారెక్టర్ నూతన్ ప్రసాద్ గారి టోన్లో పాడారు అనమాట. అసాధ్యమైన విషయం. ఇవన్నీ ఎవరు పాడతారు? ఇప్పుడు అక్కడ చక్రవర్తి గారు చేసినా, మహాదేవన్ గారు చేసినా, ఇళయరాజా గారు చేసినా, సత్యం గారు చేసినా, ఎవరు సంగీత దర్శకత్వం వహించినా, ఇటు తెలుగు కావచ్చు, ఇటు తమిళంలో కావచ్చు, కన్నడంలో తమిళంలో బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక భగవంతుడి అవతారంలాగా, స్వరూపుడిలాగా కొలుస్తున్నటువంటి వేళ తెలుగు వాళ్ళమైనటువంటి మనం ఆయన పట్ల కినుక వహించడం అనేది చాలా దుర్మార్గం. అసలు దశావతారంలో కమల్ హాసన్ గారు 10 అవతారాలు ఆయన చేస్తే ఆ 10 అవతారాలకు ఈయన ఒక్కడే డబ్బింగ్ చెప్పడం అనేది, భారతీరాజా గారు ఒక ప్రోగ్రాంలో ఉంటే ఆయన ముందు ఆయన ఒక్కొక్క క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తూ ఉంటే భారతీరాజా గారు ఏడా ఇన్ని నువ్వు చెప్పినావా అనేసి ఆయన అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ విజువలైజేషన్ కావచ్చు, అద్భుతం అనిపించింది. దాంట్లో బలరాం నాయుడు, తమిళంలో బలరాం నాయుడు పాత్ర కమల్ హాసన్ గారు బిఎస్సి ఎంఎస్సి మైక్రోబయాలజీ అంటాడు అనమాట. అది చేయడం అనేది అద్భుతం అసలు, నిజంగా అండి. అసలు బామ్మ క్యారెక్టరు అది, ఇంకా తర్వాత ఇసుకలో వాళ్ళ తరపున పోరాడే అతని క్యారెక్టర్, ఆ 10 క్యారెక్టర్స్కి సంబంధించి ఈయనే చెప్పడము అనేది అసలు ఏంటిది, ఇది ఇన్ని వేరియేషన్స్ చూపించడం అనేది ఆయనకు తప్పితే ఇంకెవరికి సాధ్యం కాదేమో అనేసి అన్నంత అద్భుతంగా ఆయన జీవించిన విధానము. అసలు యాక్టర్కి ఎట్లా ఫ్లెచర్ క్యారెక్టర్ కూడా ఆయన చెప్పిన డబ్బింగ్, ఫ్లెచర్ విలన్ ఉంటాడు కదా, ఫ్లెచర్కి చెప్పిన డబ్బింగ్ కూడా అద్భుతం. అసలు
అసలు అంటే గాయకుడిగా అంత బిజీ ఉన్న టైంలో యాక్టర్గా ఎట్లా మోల్డ్ అయ్యారు ఆయన? అంటే అది సరదాగా చేసింది, నటుడిగా సరదాగా ఆ పాత్ర ఆయనే చేయాలి. ఇప్పుడు కాదలంలో ఫాదర్గా ఆయన కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము మనం. అది చూసాకైతే ఎవరిని ఊహించుకోలేము సార్, సీరియస్. ఎవరిని ఊహించుకోలేదు. చూడకముందంటే ఏమో తెలియదు కానీ అది చూసాక ఆయన అంటే ఆ ఇన్స్పైర్ చేసిన విధానం, ఒక తండ్రి కొడుకు బాండింగ్ అంటే ఇట్లా ఉండాలి అనేది, అటు మన 2 రాష్ట్రాలకి మనకు తెలిసిన వాడు కాబట్టి అసలు ఎంత అద్భుతంగా ఒదిగిపోయారా ఆయన అనేసి అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఆ బాడీ పెట్టుకుని ఆయన డాన్స్ చేయడము అనేది. మీకు శంకర్ గారి దర్శకత్వంలో మీకు ఈ పాత్ర చాలా ఇష్టం. నాకు దీనికంటే చాలా ఇష్టమైన పాత్ర చెప్పిన మీకు దొంగలో సిబిఐ ఆఫీసర్ మణిరత్నం గారి దర్శకత్వంలో అద్భుతం. అసలు ఓకే, డబ్బును మీసాలు లేకుండా ఉంటారు. అద్భుతమైన పాత్ర, అసలు మామూలు అసలు తోడు సినిమా అద్భుతమైన క్యారెక్టర్. అది న్యాచురల్ గా చేసినటువంటి, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాత్రలాగా బిహేవ్ చేస్తాడు అంతే అనమాట. ఆయనలాగా ఆయన బిహేవ్ చేశారని అనుకోవచ్చు అంతే. అద్భుతమైన పాత్ర బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఇంత అద్భుతమైన వ్యక్తి ఇంత తక్కువ టైంలో మన మధ్య నుంచి వెళ్ళిపోవడము, ఆ కోవిడ్ అనేది లేకపోయి ఉంటే, అంటే పాటను ఎంత ప్రేమించాడో అదే పాట ఆయన అనారోగ్యానికి గురవడము, ఈ కోవిడ్ మహమ్మారి ఆయనకు అంటుకోవడం అనేది బాధ కలిగించిన విషయం.